ఈ వారం గో తెలుగు వంటకం మటన్ కీమా. కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. చాలామంది నాన్ వెజ్ కూరల్లో కరివేపాకు వేయరు, కానీ కరివేపాకు వేస్తే చాలా బాగుంటుంది. కీమా కడిగి ఇలా ఒక జాలీలో వేసుకుని ఉంచాలి, నీళ్ళన్నీ వాడేటట్టు. అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని నూనె వేసుకుని, నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ దోరగా వేగిపోయింది కదండి. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, వేసి ఒకసారి బాగా కలిపి కీమా వేసి బాగా కలపాలండి. ఉల్లిపాయ ఇది అంతా కీమాకు పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని స్టవ్ తగ్గించుకుని మూత పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఈ వేడికి కీమా మగ్గిపోయి కీమాలోంచి వాటర్ వస్తుంది. కూరలో ఇంకా వాటర్ పడదు. దీంట్లో వచ్చిన వాటర్తోనే ఉడికిపోతుంది. చాలామంది ఇందులో టమాటో వేస్తారు, కానీ టమాటో బాగోదు కీమా కర్రీలో. జస్ట్ ఉల్లిపాయలు ఒకటే బాగుంటాయి. కావాలంటే జీడిపప్పు నానబెట్టి వేసుకోవచ్చు. బాగా మగ్గిపోయింది కదండి, ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఒకసారి బాగా కలుపుకుని సరిపడినంత ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకుని, వాటర్ ఇంకా అసలు అవసరం పడదండి. మీకు అనుమానం ఉంటే కొంచెం వేసుకోండి, కానీ తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉడకాల్సి వస్తుంది. మూత పెట్టేసుకుని 4 విజిల్స్ రానివ్వాలి. 4 విజిల్స్ వచ్చేసినాయి కదండి. మూత తీస్తే ఇలా ఉంటుంది. ఇంకా బబుల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకసారి బాగా కలుపుకుని ఉప్పు కారం చూసుకుని సరిపడినంత మసాలా పొడి వేసుకోవాలి. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చండి. చాలా తొందరగా మన ఇంట్లో చేసే వస్తువులతోనే అయిపోతుంది. పెద్ద కష్టపడడం అవసరం కూడా లేదు. ఒక్కసారి స్టవ్ మీద మళ్ళీ కొంచెం దగ్గరికి పడే వరకు ఉంచుకుని దింపేసుకుంటే గుమగుమలాడే కైమా కర్రీ రెడీ. ఇది రోటీలకి, వెజ్ పులావ్కి, ప్లెయిన్ రైస్కి, ప్లెయిన్ వెజ్ బిర్యానీకి కూడా చాలా బాగుంటుంది. చపాతీకి కూడా మంచి కాంబినేషన్.